రూ. 100 దొరికినవాడు సంతోషంగా ఉంటే 100 తక్కువ రూ. 1,00,000 దొరికినవాడు బాధపడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఒక పెద్ద మనిషి బ్యాంకు నుంచి పెట్టి నిండా డబ్బులు తీసుకుని ఆ డబ్బులు పెట్టిన భుజాన పెట్టుకుని బైక్ మీద వెళ్తూ ఉన్నాడు. అయితే ఆ పెట్టెలో రూ. 100 కట్టలో దాదాపుగా 100 కట్టలున్నాయి. అయితే ఆ వ్యక్తి మార్గం మధ్యలో గతుకుల రోడ్డుపై వెళ్తూ ఉండడంతో ఆ డబ్బుల పెట్టె మూత కొద్దిగా తెరుచుకుని అందులో నుంచి ఒక రూ. 100 కట్ట కింద పడిపోతుంది. అయితే ఆ విషయాన్ని గమనించకుండానే ఆ వ్యక్తి వేగంగా బైక్ మీద వెళ్లిపోతాడు. కింద పడిపోయిన నోట్ల కట్టలో నుంచి ఒక్క నోటు మాత్రం బయటకొచ్చి గాలికి ఎగురుకుంటూ వెళ్లి కాస్త దూరంలో పడిపోయింది. అయితే ఆ పడిపోయిన నోటు పక్కగా ఒక అతను నడుచుకుంటూ వచ్చాడు. అతను ఒక్క నోటును తీసుకుని దగ్గరలో ఉన్న హోటల్కు వెళ్లి ప్లేట్ ఇడ్లీ, ఒక దోశ, ఒక కాఫీ తాగుతాడు. ఆ తర్వాత అక్కడికి దగ్గరలో ఉన్న ఒక వినాయకుడి గుడికి వెళ్తాడు. ఆ గుడిలో ఉన్న హుండీలో ఒక రూ. 10 నోటు వేసి ఆ భగవంతుడికి కృతజ్ఞతగా దండం పెట్టుకుని సంతోషంగా ఇంటికి వెళ్లిపోతాడు. అయితే ఆ పడిపోయిన నోట్ల కట్టలో 99 నోట్లు ఎక్కడ పడ్డాయో అక్కడే ఉన్నాయి. కొంతసేపటికి అదే దారిలో వేరే వ్యక్తి వచ్చాడు. అతనికి ఆ నోట్ల కట్ట కనిపించగానే వెంటనే తీసుకుని లెక్క పెట్టడం మొదలు పెట్టాడు. అయితే ఆ నోట్ల కట్టలో రూ. 100 నోట్లు 99 మాత్రమే ఉన్నాయి. మళ్ళీ లెక్కించాడు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా 99 వస్తున్నాయి. అసలు బ్యాంకులో 99 నోట్లు ఉన్న కట్టను ఇవ్వరు. కాబట్టి ఆ మిగిలిన ఒక్క నోటు ఆ పక్కనే ఎక్కడో పడిపోయి ఉండవచ్చని అనుకుని ఆ దారంతా వెతకడం మొదలు పెట్టాడు. అలా చాలా సేపు వెతికాడు. కానీ ఫలితం లేకపోయింది. ఈ కథను తన శిష్యులకు చెబుతున్న గురువు గారు ఒక్కసారిగా నవ్వుతారు. కేవలం ఒకే ఒక నోటు దొరికిన వ్యక్తి దర్జాగా హోటల్కు వెళ్లి టిఫిన్ తిని కాఫీ తాగాడు. కానీ 99 నోట్లు దొరికిన వ్యక్తి మాత్రం వాటిని ఖర్చు పెట్టకుండా దొరకని ఒకే ఒక నోటు కోసం వెతుకుతూ ఉన్నాడు. సాధారణంగా మనిషి తనకు ఉన్న దానినో తనకు లభించిన దానినో అనుభవించడు. దాంతో ఎప్పటికీ తృప్తి పడడు. ఎప్పుడూ లేని దానికోసమే బుర్ర పాడు చేసుకుంటాడు. మనిషి ఒక పక్క, వాడి మనసొక పక్క పోతూ ఉంటుంది. ఈ రెండిటి మధ్య సమన్వయం లేకపోతే ఎంత డబ్బు ఉన్న అసంతృప్తి మాత్రం తప్పదు. మరి మీరేమంటారు? అవునంటారా? కాదంటారా?